ఇప్పుడు ఢీ షో డాన్స్ మీద ప్రాక్టీస్ చేస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు. ఒక డాన్స్ మీద కాన్సంట్రేషన్ లేకుండా ఒక రిలేషన్‌షిప్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అసలు రిలేషన్‌లోకి ఎందుకు ఎళ్ళావు? ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? అప్పుడు ఎన్ని ఎవ్రీథింగ్ క్వెషన్స్? వాజ్ గ్రీన్ గ్రీన్ గ్రీన్, నో రెడ్ ఫ్లాగ్స్ ఓన్లీ. అందరు గ్రీన్ ఫారెస్ట్ లాగా ఉండేవాడు. హ్మ్. ఐ థింక్ వై ఐ వెంట్ అంటే యూ డోంట్ ప్లాన్ దీస్ థింగ్స్ కదా. అది ఎందుకు అయింది అని నాకు ఆన్సర్ లేదు. బట్ అయింది. అండ్ ఐ థింక్ పీపుల్ ఆల్సో లవ్డ్ అస్. దే హ్మ్. డెఫినెట్లీ లవ్డ్ మేబీ అస్. మీ ఇద్దరికి అట్రాక్ట్ చేసింది మీ ఇద్దరిని జనాలు యాక్సెప్ట్ చేశారని చెప్పి. అందుకు అట్రాక్ట్ అయిపోయావా? లేకపోతే నచ్చాయా? ఏమైనా క్వాలిటీస్ నచ్చాయా అబ్బాయిలో? మామూలుగా అబ్బాయిలో ఏం క్వాలిటీస్ చూస్తావు? ఎలాంటి క్వాలిటీస్ చూస్తావు? ఓ మై గాడ్, దిస్ ఈస్ గోయింగ్ టు సౌండ్ సో రాంగ్. కానీ సో రాంగ్ ఏం లేదు. నార్మల్. ఇప్పుడు నీకు అబ్బాయిలో క్వాలిటీస్ అంటే రెస్పెక్ట్. మై టాప్ మోస్ట్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. ఇస్తున్నాను. he should be loyal to me. ఉన్నాను. ఇప్పుడు ఆ! అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఉన్నాయి. అయిపోయింది 3. హే! దీస్ ఆర్ మై టాప్ 3. అచ్చా టాప్ 3 ఇంకా చెప్పు ఏముంది? 4. నా కెరియర్‌ని సపోర్ట్ చేయాలి. చేస్తాను. అండ్ హీ షుడ్ బి క్రాక్. అంటే నాకుంది. ఒక పిచ్చితనం ఉండాలి వాడికి. నాకు ఫుల్లు.